నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో నోటీస్ తప్పనిసరిగా పంపాలా? ఒకవేళ నోటీస్లో కానీ కేసు వేసేటప్పుడు కంప్లైంట్ కాపీలో కానీ చెక్కు నెంబర్ మరచిపోతే రాయకపోతే ఆ కేసు చెల్లుబాటు కాదా? సో మిత్రులారా, ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే వాళ్ళ మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాము. అయితే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలంటే ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా తప్పనిసరిగా ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి బ్యాంకు నుంచి మనకు ఆ చెక్కు చెల్లుబాటు కావటం లేదని ఒక రిటర్న్ మెమో వస్తుందో ఆ తర్వాత మనము నోటీసు తప్పనిసరిగా పంపాలి. నోటీస్ పంపిన తర్వాత వాళ్లకు 15 రోజుల సమయము ఇవ్వాలి రీపేమెంట్ కోసం. ఆ తర్వాత కూడా స్పందించకపోతే మనము మన బ్యాంకు ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో అక్కడ మనము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలి. అయితే నోటీసులో కానీ లేకపోతే న్యాయస్థానంలో కేసు వేసేటప్పుడు ప్రైవేట్ కంప్లైంట్లో రాసేటప్పుడు ఆ కంటెంట్లో ఎక్కడైనా పొరపాటున చెక్కు నెంబర్ రాయకుండా వదిలివేస్తే మరచిపోతే ఆ కేసు అనేది చెల్లుబాటు కాదు. నోటీస్లోనైనా సరే కంప్లైంట్ కాపీలోనైనా సరే తప్పనిసరిగా చెక్కు నెంబరు మెన్షన్ చేయాలి. చెక్కు నెంబరు, ఆ చెక్కు మీద ఉన్న డేటు, ఎప్పుడు రిటర్న్ మెమో వచ్చిందో ఆ డేటు తప్పనిసరిగా మనము ప్రస్తావిస్తూ నోటీస్ పంపించాలి. అలాగే కంప్లైంట్ కాపీలో రాయాలి. లేకపోతే ఆ కేసు అనేది చెల్లుబాటు కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.